హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకంలో భాగంగా సాగర మిత్ర అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఇతర జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే భర్తీ చేస్తున్న పోస్టుల్లో 80% పోస్టులు అనేవి స్థానిక జిల్లా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మిగతా 20% పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది. అయితే ఇక్కడ అభ్యర్థికి 15,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ అనేది 60% ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షేర్ అనేది 40% ఉంది. అంటే ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒక ఉమ్మడి పథకంగా చెప్పొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకంలో భాగంగా ప్రకాశం జిల్లాలో మత్స్యశాఖ నుంచి సాగర మిత్ర అనే ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను, 15,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. మొత్తం 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బిఎఫ్ఎస్సి, బిఎస్సి అంటే బిఎస్సి ఫిషరీస్ సైన్స్ లేదా జువాలజీ లేదా మెరైన్ బయాలజీలలో పూర్తి చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అప్లికేషన్ని స్వయంగా వెళ్ళి కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. మీరు పూర్తి నోటిఫికేషన్ ఒకసారి అయితే చూడండి. ఇక్కడ మొత్తంగా మనం చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ లేదా మెరైన్ బయాలజీ లేదా జువాలజీలో పూర్తి చేస్తే ఈ పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లే. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చెప్పాను కదా, ఇంటర్వ్యూ మరియు మెరిట్ బేసిస్ ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు అయితే ఉండాలి. మరి ఈ విధంగా ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని అనుకుంటున్నట్లయితే త్వరగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. మొత్తం 12 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ పోస్టులకు అనుమతి వచ్చిన నేపథ్యంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. బ్రేకప్ వేకెన్సీస్ అని చెప్పొచ్చు ఈ 12 వేకెన్సీస్కి సంబంధించి. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ కూడా నోటిఫికేషన్తో పాటుగానే ఉంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అప్లై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా ఏదైనా జిల్లాల్లో ఇలాంటి నోటిఫికేషన్ వస్తే ఛానల్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.